కరీంనగర్ జిల్లాలో హనీ ట్రాప్ తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉంది. కరీంనగర్ జిల్లాకి చెందినటువంటి ఒక వ్యాపారి తన వ్యాపారంలో నష్టం రావడంతో కట్టుకున్నటువంటి భార్యతోనే అతను వ్యభిచారం చేయించినటువంటి ఘటన నిజంగా అక్కడ కలకలం రేపుతూ ఉంది. అది కూడా దానికి తన భార్య కూడా మద్దతిస్తూ ఇప్పటి వరకు యువకుల్ని వ్యాపారవేత్తలనే లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాలలో 1500 మందిని ఈ ఇద్దరు కపుల్స్ వీరు ట్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో 100 నుంచి 150 మందిని ఈ ఇద్దరు కపుల్స్ ట్రాప్ చేసి వారితో ఈ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో తన భార్య వ్యభిచారం చేసినటువంటి వీడియోలను తీసి ఆ వీడియోలతో వారిని బెదిరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. భార్యాభర్తల గలీజ్ దందా 100 మందికి పైగా పురుషులతో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అమాయకులైనటువంటి పురుషులను వల్లో వేసి శృంగార వీడియోలతో బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి భార్యాభర్తల బండారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 3 ఏళ్లలో ఈ దందా కొనసాగిస్తున్నటువంటి దంపతులను పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అంటే గత 3 ఏళ్లుగా ఈ భార్యాభర్తలు యువకులను, డబ్బున్న వారిని, వ్యాపారస్తుల్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల ద్వారా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా కొంతమంది పురుషులతో పరిచయాలు పెంచుకోవడం, ఆ పరిచయాలతో వారిని ట్రాప్ చేసి వారితో ఈ సదరు మహిళ సెక్స్లో పాల్గొనడం, ఆ తర్వాత సెక్స్లో పాల్గొన్నప్పుడు ఆ మహిళకు సంబంధించినటువంటి భర్త ఎవరైతే ఉన్నారో అతను వీడియో తీయడం, ఆ వీడియోలతో వారిని బెదిరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గత 3 ఏళ్లుగా ఇది కొనసాగుతూ ఉంది. దీన్ని ఇప్పుడు పోలీసులు ఛేదించడం జరిగింది. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందినటువంటి 31 ఏళ్ల వ్యక్తి కరీంనగర్లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి మంచిర్యాలకు చెందినటువంటి 29 ఏళ్ల మహిళతో వివాహమై 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో తీసుకున్నటువంటి లోన్లకు సంబంధించినటువంటి ఈఎంఐలు చెల్లించలేనటువంటి పరిస్థితి అయితే వారిద్దరికీ ఏర్పడింది. ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించాలనేటువంటి దురాశతో భార్యాభర్తలు కలిసి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆకర్షణీయంగా పోస్టులు పెట్టి పురుషులను ఆకర్షించడం ప్రారంభించారు. వ్యాపారులు, యువకులు వారి వలలో పడగానే మహిళ వారిని తన అపార్ట్మెంట్కి పిలిచి సన్నిహితంగా వెలిగేది. అదే సమయంలో భర్త రహస్యంగా వీడియోలు, ఫోటోలు తీసేవాడు. తర్వాత బాధితులకి ఫోన్ చేసి వీడియోలను కుటుంబ సభ్యులకి, స్నేహితులకి పంపిస్తామంటూ బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసేవారు. భయపడినటువంటి పలువురు వారి ఖాతాల్లోకి డబ్బులైతే ఇప్పటికే జమ చేశారు. ఇలా 3 ఏళ్లలో సుమారు 100 మందికి పైగా పురుషుల నుంచి లక్షల రూపాయలు దండుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులు అయితే వెల్లడైంది. మొత్తంగా సామాజిక మాధ్యమాల ద్వారా 1500 మంది పురుషులను ట్రాప్ చేయాలని, ముఖ్యంగా యువకుల్ని, అలాగే వ్యాపారవేత్తల్ని, డబ్బున్న వారిని ట్రాప్ చేసి వారి వల్లో పడేయాలనేటువంటి ప్రయత్నం అయితే ఈ భార్యాభర్తలు చేశారు. అందులో భాగంగానే 100 నుంచి 150 మంది వీరి వల్లో పడ్డారు. వీరి పరలో పడినటువంటి ఆ యువకులు, వ్యాపారవేత్తలు, డబ్బున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ సదరు మహిళతో సెక్స్లో పాల్గొన్నటువంటి సమయంలో ఆ మహిళ భర్త ఎవరైతే ఉన్నారో వ్యాపారవేత్త అతను రహస్యంగా వీడియోలను, ఫోటోలను చిత్రీకరించేవాడు. ఆ వీడియోల ద్వారా ఈ 150 మందిని బెదిరించి ఇప్పటి వరకు లక్షలాది రూపాయలు దండుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. బాధిత మహిళలకు ఫోన్ చేసి వీడియోలను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తామంటూ బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసేవారు. బయటపడినటువంటి పలువురు ఖాతాల్లోకి అంటే భయపడినటువంటి ఎవరైతే ఉన్నారో పలువురు వారు ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు. ఇలా 3 ఏళ్లలో సుమారు 100 మందికి పైగా పురుషుల నుంచి లక్షలాది రూపాయలు దండుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులు అయితే తేలింది. ఇటీవల కరీంనగర్కి చెందినటువంటి ఓ లారీ వ్యాపారిని కూడా ఇదే విధంగా బ్లాక్మెయిల్ చేసి 13 లక్షల రూపాయలు వసూలు చేశారు. మరోసారి 5 లక్షలు కావాలంటూ బెదిరించడంతో బాధితుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు విచారణ చేపట్టి దంపతుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొబైల్ ఫోన్లు, వీడియోలు, ఇతర ఆధారాలను కూడా స్వాధీనం చేసుకుని విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు.
ఈ ఘటన జిల్లాలో కలకరం రేపింది. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా వ్యవహరించేటువంటి వారిపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. నిజంగా వ్యాపారంలో నష్టాలు వస్తే ఆ నష్టాలను పూడ్చుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషించాలి. అది కూడా మంచి మార్గాలను అన్వేషించాలి. చిన్నగా ఆ ఈఎంఐలను తీర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. కానీ కట్టుకున్న భార్యతోనే, అది కూడా భార్య సహకారంతో ఈ భార్యాభర్తలు ఇద్దరు గలీజ్ దందాకైతే తెరలేపారు. నిజంగా తన భార్యను వలవేసి కొంతమంది యువకులను, వ్యాపారవేత్తలను, డబ్బున్న వారిని అతను సెక్స్ రాకెట్లోకి లాగాడు. అలాగే తన భార్యతో కలిసినటువంటి సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి ఆ వీడియోలు, ఫోటోలు ఆధారంగా తన భార్యతో శృంగారంలో పాల్గొన్న వారు ఎవరైతే ఉన్నారో వారిని బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే రీసెంట్గా కరీంనగర్కి చెందినటువంటి ఒక లారీ వ్యాపారికి కూడా ఇదే విధంగా జరిగింది. మహిళ తన్ని బ్లాక్మెయిల్ చేయడంతో తాను భయపడి 13 లక్షల రూపాయలు అయితే సమర్పించాడు. తర్వాత మళ్ళీ వారు ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని మరో 5 లక్షలు కావాలంటూ బెదిరించడంతో బాధితుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఆ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ ఘటన, ఈ భాగవతం అంతా వెలుగులోకి వచ్చింది. నిజంగా ఇదైతే అత్యంత దారుణం, బాధాకరం కూడా. ఎందుకంటే కట్టుకున్న భార్యతో వేరే వ్యక్తులతో అతను శృంగారం చేయించేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ఇది దీని ద్వారా అంటే సమాజం అయితే ఏంటి అసలు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, అప్పులుంటే ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలా అంటూ కూడా చాలామంది అయితే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి, మార్బుల్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో అతన్ని ఉద్దేశించి నిజంగా నెటిజన్లు తీవ్ర పదజాలంతో అయితే అతని మీద కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అలాగే భర్త బుద్ధి ఎలాగో బాలేదు, మరి భార్యగా నువ్వు చేయాల్సిందేంటి, నువ్వు చేసింది ఏంటి అంటూ కూడా పని చేసినటువంటి ఆ మహిళను కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఇక ఎక్కడి వరకు దారి తీస్తుందో మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.